హాయ్ ఫ్రెండ్స్, కొన్ని రోజుల క్రితం WHO డాక్టర్ టెడ్రోస్ ఒక వైరస్ వల్ల పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ ని డిక్లేర్ చేశారు. ఇప్పటికే ఈ వైరస్ 116 దేశాల్లో 99,176 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అందులో 2,000 మంది పైగా ఈ వైరస్ తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల చనిపోయారు. ప్రెజెంట్ ఇండియాలో 2022 నుంచి 2024 మార్చి వరకు 30 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. బట్ గుడ్ లక్ ఏంటి అంటే ఇండియాలో ఇంతవరకు ఎవరు కూడా ఈ ఎంపాక్స్ వైరస్ వల్ల చనిపోలేదు. ఇదిగో ముందుసారి కూడా ఇలానే 2020 జాన్ 13th రోజు WHO నుంచి COVID-19 PHEIC డిక్లేర్ చేసినప్పుడు కేవలం మన ఇండియాలో ఒక్క కేసు మాత్రమే ఉందని లైట్ తీసుకున్నాం. ఈ రెండు వైరసెస్ కి WHO ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పటికీ ఇండియాలో COVID-19 కేసెస్ ఒక్కటి మాత్రమే కన్ఫర్మ్ అయింది. కానీ మంకీ పాక్స్ కి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పటికీ ఇండియాలో 30 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. అంతేకాదు అప్పటికి COVID-19 19 కంట్రీస్ కి మాత్రమే స్ప్రెడ్ అయ్యింది. అండ్ పాజిటివ్ కేసెస్ కూడా 7,818 మాత్రమే. కానీ ఎంపాక్స్ వైరస్ 116 దేశాలకి స్ప్రెడ్ అయ్యింది. అండ్ కేసెస్ కూడా చాలా ఎక్కువ కంపేర్ విత్ COVID-19. బట్ ఇది కరోనా అంత ఫాస్ట్ గా ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ త్వరలో ఇండియాని ఇది మళ్ళీ లాక్డౌన్ లో పడేసే ఛాన్స్ ఉంది. ఇంకొన్ని నెలల్లో ఈ వైరస్ మీ సిటీకి విలేజెస్ కి రావచ్చు. అంతెందుకు రేపు పొద్దున్నే ఈ వైరస్ మీ బాడీ మీద ఇలా స్టార్ట్ అవ్వచ్చు. ఒకవేళ నీకే ఈ వైరస్ వచ్చిందా, ఇది ఎలా వ్యాపిస్తుంది, దీని సిమ్టమ్స్ ఏంటి, దీని నుంచి ఎలా తప్పించుకోవాలి, వ్యాక్సినేషన్ ఉందా లేదా, రాబోయే రోజుల్లో ఇండియాకి ఈ వైరస్ వల్ల ఎటువంటి ప్రాబ్లం రాబోతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. 1958 లో డాక్టర్ జే ఆర్స్కోవ్ అండ్ అతని టీం కలిసి డెన్మార్క్ కోపెన్హేగన్ లో ఉన్న స్టార్టన్ సీరం ఇన్స్టిట్యూట్ కి ల్యాబ్ రీసెర్చ్ కోసం సింగపూర్ నుంచి కొన్ని మంకీస్ ని తీసుకొచ్చారు. ఆ రీసెర్చ్ ఏంటో తెలుసా? ఆ రోజుల్లో ప్రపంచంలో ఉన్న ఏ రీసెర్చ్ ల్యాబ్ లో అయినా కొత్త వైరస్ ని కనిపెట్టడానికి, వైరస్ లక్షణాలు తెలుసుకోవడానికి అండ్ ఆ వైరస్ కి వ్యాక్సినేషన్ తయారీకి చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా మోస్ట్ కామన్ గా మంకీస్ మీద చేసేవారంట. సో డాక్టర్ జే ఆర్స్కోవ్ కూడా సేమ్ పర్పస్ తో సింగపూర్ నుంచి సైనోమోల్గస్ అనే జాతి కోతుల్ని తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన కోతుల్లో 51 రోజుల తర్వాత ఇంకా 62 రోజులకి అప్పటి వరకు ఎప్పుడూ గుర్తించని నాన్ ఫటల్ పాక్స్ లాంటి డిసీజెస్ సిమ్టమ్స్ ని 2 కోతుల్లో గుర్తించారు. అది కూడా సమ్మర్ ఎండింగ్ రైనీ సీజన్ స్టార్టింగ్ లో. ఫస్ట్ ఈ వైరస్ ని మంకీస్ లో కనుక్కున్నారు కాబట్టి వైరస్ కి మంకీ పాక్స్ అని పేరు పెట్టారు. అండ్ దీన్ని మనం ముద్దుగా ఎంపాక్స్ అని కూడా పిలుస్తుంటాం. ఆఫ్టర్ 1970 ఎంపాక్స్ వైరస్ జూనోటిక్ వైరస్ గా మారి ఫర్ ద ఫస్ట్ టైం డొమెస్టిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉన్న 9 నెలల బాబుకి సోకింది. జూనోటిక్ వైరస్ అంటే జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్ ని జూనోటిక్ వైరస్ అంటారు. ఆ బాబుకి వచ్చిన సిమ్టమ్స్ ఫీవర్, ర్యాషెస్, ఇలాంటి పుల్లు, ఇంకా మెడ దగ్గర ఇలాంటి బంప్స్ వచ్చాయి. ఆ బాబుకి ఈ సిమ్టమ్స్ అన్ని బయటికి రావడానికి 5 to 21 days టైం పట్టింది. అండ్ ల్యాబ్ లో టెస్ట్ చేశాక మంకీ పాక్స్ వైరస్ మనుషుల్లో కూడా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిందని తెలిసింది. అయితే మీలో కొంతమందికి ఎంపాక్స్ వైరస్ 9 నెలల బాబుకి ఎలా సోకిందని మీకు ఒక డౌట్ రావచ్చు. దీనికి ఒకే ఒక సమాధానం. ఆ బాబు ఉండేది ఒక ట్రైబల్ ఏరియాలో అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కోతులతో ఇంకా జంతువులతో చాలా దగ్గర కాంటాక్ట్ లో ఉంటున్నారు. సో సైంటిస్టులు ఈ బాబుకి ఈ విధంగా జంతువుల నుంచి వైరస్ సోకుంటుందని తెలుసుకున్నారు. కానీ ఎగ్జాక్ట్ గా ఆ వైరస్ ఏ జంతువు నుంచి సోకిందో తెలుసుకోలేకపోయారు. కొన్ని వారాల తర్వాత ఆ బాబు ఎంపాక్స్ వైరస్ నుంచి బయటపడ్డాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ బాబు ఇంకొక వైరస్ బారిన పడి కొన్ని రోజులకే చనిపోయాడు. అలా జంతువుల నుంచి మనుషులకి ఈ వైరస్ సోకడం స్టార్ట్ అయింది. ప్రెజెంట్ అయితే ఈ వైరస్ లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి క్లేడ్ 1, ఇంకొకటి క్లేడ్ 2. క్లేడ్ 1 ని కాంగో బేసిన్ క్లేడ్ అనేవారు. క్లేడ్ 2 ని వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్ అనేవారు. అండ్ ఈ క్లేడ్ 2 కి ఇంకా 2 సబ్ క్లేడ్స్ కూడా ఉన్నాయి. అవి క్లేడ్ 2A అండ్ క్లేడ్ 2B. ఈ మధ్య క్లేడ్ 1 కి కూడా సబ్ క్లేడ్స్ వచ్చాయి. ఈ క్లేడ్స్ లో క్లేడ్ 1 చాలా పవర్ఫుల్ అండ్ ఇది చాలా ఈజీగా ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ ఒకసారి WHO 2022 జూలై 23 నుంచి మే 2023 వరకు ఈ వైరస్ వల్ల పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ ని అనౌన్స్ చేసింది. ఆఫ్టర్ మే 2023 దీని కేసెస్ తగ్గడం వల్ల PHEIC ని రిమూవ్ చేశారు. బట్ మళ్ళీ ఈ వైరస్ 2024 లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి కేసెస్ పెరగడం వల్ల ఆగస్ట్ 14th PHEIC ని WHO నుంచి డాక్టర్ టెడ్రోస్ అనౌన్స్ చేశారు. WHO రీసెర్చ్ ప్రకారం గడిచిన 2 సంవత్సరాల్లో 2022 జాన్ 1 నుంచి 2023 మార్చి 31 మధ్యలో ఈ ఎంపాక్స్ వైరస్ వల్ల చాలా కంట్రీస్ సఫర్ అయ్యాయి. అందులో ఎక్కువగా USA సఫర్ అయ్యింది. USA లో 31,904 కేసెస్ కన్ఫర్మ్ అయ్యాయి. అండ్ ఈ మధ్య స్వీడన్ లో క్లేడ్ 1 సబ్ క్లేడ్ 1B రిపోర్ట్ అయింది. ఇంకా మన పక్క దేశాలైన పాకిస్తాన్ లో కూడా ఈ వైరస్ ఎంటర్ అయింది. అయితే ఇప్పుడు మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం, ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది. నేను ముందుగానే చెప్పాను ఇది ఒక జూనోటిక్ వైరస్ అని. ఇది జంతువుల నుంచి మనుషులకి సోకుతుంది. అది కోతి మాత్రమే కాదు, ఎలుక, ఏనుగు, పిల్లి, కుక్క, కోడి ఇలా ఏ జంతువులో అయినా సరే ఈ వైరస్ దాగి ఉంటే అది చాలా సింపుల్ గా మనుషులకి సోకుతుంది. అది కూడా వాటితో డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉన్నప్పుడు లేదా మనుషులు వాటి మాంసాన్ని తిన్నప్పుడు ఈ వైరస్ సోకుతుంది. వన్స్ ఈ వైరస్ మనుషుల్లోకి ఎంటర్ అయ్యాక ఒకరి నుంచి ఇంకొకరికి చాలా సింపుల్ గా స్ప్రెడ్ అవుతుంది. బట్ కరోనా అంత ఫాస్ట్ గా అయితే కాదు. ఈ వైరస్ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి స్ప్రెడ్ అవ్వాలంటే వైరస్ కి ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ యూజ్ చేసే డ్రెస్సులు వేసుకున్నా, ఆ పర్సన్ ని టచ్ చేసినా, తుమ్మినా, దగ్గినా అండ్ సెక్స్ చేసినా సరే ఈ వైరస్ సెకండ్ పర్సన్ కి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ వైరస్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. వైరస్ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ కి ర్యాషెస్, ఫీవర్, సోర్ థ్రోట్, హెడ్ ఏక్, మజిల్ పెయిన్, బ్యాక్ పెయిన్, లో ఎనర్జీ ఇలాంటి ఇంకొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ అన్ని వైరస్ ఇన్ఫెక్ట్ అయిన 1 to 21 days లో బయటకు వస్తాయి. అది కూడా మీ ఇమ్యూన్ సిస్టమ్ మీద
మీద ఆధారపడి ఉంటుంది. వైరస్ ఇంకొంత స్ట్రాంగ్ అయితే తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బేసిక్ గా ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉన్న వారికి ఈ వైరస్ వచ్చినా సరే 2 to 3 వీక్స్ లో పోతుంది. కానీ ఇప్పుడు వచ్చిన చిక్ ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ గా అయిపోయింది. అందుకే ఈ వైరస్ చాలా మందికి చాలా డేంజర్ గా మారింది అండ్ చాలా మంది ఈ వైరస్ వల్ల చనిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న వైరస్ ఎంపాక్స్ క్లేడ్ 1b ఇది చాలా పవర్ఫుల్ వేరియంట్. దీన్ని ఎదుర్కోవడం అంత సింపుల్ కాదు అండ్ ఫ్యూచర్ లో ఈ వైరస్ మరింత డేంజర్ గా మారబోతుంది. ఈ వైరస్ మనకి రాకుండా ఉండాలంటే హ్యూమన్ కాంటాక్ట్ కి దూరంగా ఉండాలి, శానిటైజర్స్ వాడాలి, యానిమల్స్ కి దూరంగా ఉండాలి, సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి అనిపించినప్పుడే మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. కొంతమంది ఈ మధ్య జంతువులతో కూడా చేస్తున్నారు, అటువంటివి ఏమైనా ఉంటే మానుకోండి. అండ్ మెయిన్ గా ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వైరస్ సోకి చనిపోయిన వాళ్ళ సంఖ్య వీళ్ళదే ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ వైరస్ కి వ్యాక్సినేషన్ గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ అయితే డాక్టర్స్ ఈ వైరస్ కి 2 వ్యాక్సిన్స్ వాడుతున్నారు. ఒకటి JYNNEOS. ఈ వ్యాక్సిన్ వైరస్ ఎక్కువగా ఉన్న వారికి మోస్ట్ కామన్ గా యూజ్ చేస్తారు. రెండో వ్యాక్సిన్ ACAM 2000. ఈ వ్యాక్సిన్ అందరికీ సెట్ అవ్వదు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వారికి, ఇమ్యూన్ సిస్టమ్ లోగా ఉన్న వారికి అండ్ హార్ట్ అటాక్ ఉన్న వారికి ఈ వ్యాక్సిన్ సెట్ అవ్వదు. అండ్ ఈ వ్యాక్సిన్ ని చాలా రేర్ కేసెస్ లో మాత్రమే యూజ్ చేస్తారు. బట్ ఈ 2 వ్యాక్సిన్స్ కూడా ఎంపాక్స్ వైరస్ కి సరైన వ్యాక్సిన్ కాదు. ఇంతవరకు ఎవరు కూడా ఎంపాక్స్ వైరస్ కి సరైన వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారు. ప్రెజెంట్ ఇండియాలో ఉన్న కొన్ని హాస్పిటల్స్ ఈ వైరస్ ని ఎదుర్కోవడం కోసం ఆక్సిజన్ సిలిండర్స్, బెడ్స్, రూమ్స్ అండ్ వ్యాక్సిన్స్ ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఒకటి మాత్రం పక్కా, ఈ వైరస్ సోకిన వారికి భూమి మీద నరకం అనే సీరియల్ చూపిస్తుంది. కాబట్టి మళ్ళీ అందరూ కరోనాకి తీసుకున్న జాగ్రత్తలన్నీ మళ్ళీ తీసుకోండి. మాస్కులు వేసుకోండి, హ్యాండ్స్ శానిటైజ్ చేయండి, కనీసం రోజుకి ఒక్కసారి అయినా స్నానం చేయండి. మళ్ళీ మన ఇండియాని లాక్డౌన్ లో పడేసే ఛాన్స్ ఏ వైరస్ కి ఇవ్వకండి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్. జై హింద్.